బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఇక స్థానాల అంశానికి సంబంధించి ఎన్ని సీట్లలో బీజేపీ ఇటు జనసేన పోటీ చేయబోతుందనే అంశానికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి రెడ్డి తెలుసుకుందాం. శ్రీహరి, పూర్తి స్థాయిలో పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తా ఉంది కదా. ఇటు బీజేపీ జనసేన 30 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా అసెంబ్లీకి, మరొక వైపు పార్లమెంటుకి సంబంధించి 8 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు శ్రీహరి? నవీన్, ఆంధ్రప్రదేశ్లో పొత్తులతో వచ్చే ఎన్నికలను కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చాయి. దాదాపు గంట పాటు అమిత్ షా నివాసంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్ని అంశాలపైన కూడా డిస్కషన్ జరిగింది. సో ఈ చర్చల ఫైనల్గా ఎన్డీఏలోకి రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించారు. దానికి చంద్రబాబు నాయుడు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఎన్డీఏలోకి వచ్చేటువంటి విషయం పైన, ఎన్డీఏలో చేరిక సంబంధించిన అంశం పైన కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనికి సంబంధించి ప్రకటన కూడా చేయబోతున్నారు. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరు దాదాపుగా ముగిసింది. వారు ఆంధ్రప్రదేశ్కి తిరుగు ప్రయాణం కాబోతున్నారు మరి కాసేపట్లోనే. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి గత 2 రోజులుగా సాగినటువంటి చర్చలు, అనేక అంశాల సంబంధించినటువంటి అంశం పైన కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చింది. ఇక అధికారికంగా నడ్డా ప్రకటనలో ఏముండబోతోంది అనేది కూడా చూడాలి. ఎన్డీఏ త్వరలోనే భాగస్వామ్య మిత్రులతో కలిసి సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఆ సమావేశానికి తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తూ జేపీ నడ్డా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్స్ కూడా ఈ భేటీ సంబంధించి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఢిల్లీ టూర్కు సంబంధించినటువంటి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే దీని పర్యవసానం ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి మనకు అప్డేట్ ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి. సో జేపీ నడ్డా కావచ్చు, అమిత్ షాతో జరిగినటువంటి సమావేశం ముగిసింది. సో ఎన్డీఏలకు ఆహ్వానించారు. త్వరలోనే జరగబోయే సమావేశానికి కూడా రావాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఎప్పట్లో జరగబోతోంది? సో భేటీ ముగిసిన నేపథ్యంలో భేటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ పైన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, జనసేన పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? శ్రీహరి, అమిత్ షా నివాసంలో జేపీ నడ్డా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. సుమారు గంట పాటు ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత ఇప్పుడు మళ్ళీ గల్లా జయదేవ్ నివాసానికి వచ్చి చంద్రబాబు నాయుడు వెయిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తాజ్ మాన్ సింగ్ హోటల్లో ఇటు జనసేన అధినేత పవన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజానికి ఆ సమావేశం ముగిసిన తర్వాత అమిత్ షా నివాసంలో గంటపాటు జరిగినటువంటి ఆ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా విమానాశ్రయానికి వెళ్ళి ప్రత్యేక విమానంలో విజయవాడకి వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ యొక్క ప్రకటన ఇప్పుడు చేయబోతున్నారు జేపీ నడ్డా. కాబట్టి ప్రకటన వచ్చేంత వరకు మీరు ఢిల్లీలో ఉండాలంటూ జేపీ నడ్డా అమిత్ షా కోరిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రకటన కోసం ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వెయిట్ చేస్తున్నారు. ఆ ప్రకటనలోనే మొత్తంగా ఇటు ఎన్డీఏలోకి ఈ టీడీపీని ఆహ్వానిస్తూ మిగతా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఆ ప్రకటన, ఆ వివరాలు కూడా అందులో ఉండబోతున్నాయి అని కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం. అందుకే జేపీ నడ్డా ఏ క్షణంలో అయినా ఇప్పుడు ప్రకటన చేయబోతున్నారు. టీడీపీలోకి, ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించడంతో పాటు సీట్లు ఎన్ని ఖరారయ్యాయి అన్న అంశాలను కూడా ఆ ప్రకటనలో చెప్పబోతున్నారు. మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం 8 బీజేపీ, జనసేన కలిపి 8 సీట్లు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు 30 స్థానాలు, బీజేపీ, జనసేన కలిపి 30 స్థానాలు. వీటి మీద ఒక అవగాహన వచ్చింది. వాళ్ళకు ఒప్పందం కూడా కుదిరినట్టుగా తెలుస్తుంది. 8 పార్లమెంటు స్థానాలు, బీజేపీ, జనసేన కలిపి 8 పార్లమెంటు స్థానాలు, ఈ రెండింటి కలిపి 30 అసెంబ్లీ స్థానాల్లో ఏ స్థానాలు అనేది ఇంకా తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం 8 స్థానాల్లో బీజేపీ, జనసేన, మిగతా 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ,
145 స్థానాల్లో 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, మిగతా 30 స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ చేయబోతున్నాయంటూ ఆ అధికారిక ప్రకటనలో ఈ సంఖ్యను కూడా జేపీ నడ్డా పేర్కొనబోతున్నారు అన్న విషయం అయితే కృష్ణ మీరు అన్నట్లుగా ఓన్లీ సంఖ్యను మాత్రమే ప్రకటించే అవకాశం ఉందా, ఏ స్థానాలు పార్లమెంట్ స్థానాలు కేటాయించేటువంటి అవకాశం ఉంది అనే దానిపైన కూడా ఆసక్తి ఉంది కాబట్టి వాటిని కూడా ఏమైనా పొందుపరచబోతున్నారా? ఏ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, ఏ స్థానాల్లో జనసేన పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతుంది అనేటువంటి ఒక స్పష్టత కూడా ఇవాళే ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అది కూడా ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తానికి 8 సీట్లు బీజేపీ, జనసేన 8 సీట్లలో పోటీ చేయబోతుంది కాబట్టి ఆ సీట్లు ఏ సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీ చేయబోతున్నాయి లేదా జేపీ నడ్డా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రకటన కాబట్టి ఈ బీజేపీ మాత్రమే ఏ సీట్లలో పోటీ చేయబోతుంది అనేది మాత్రం ఆ యొక్క ప్రకటనలో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే సీట్ల సంఖ్యకు సంబంధించినటువంటి అంశం అయితే ఆ లేఖలో పేర్కొంటారు. ఇక స్థానాలకు సంబంధించి ఏ స్థానాలు అన్నది, స్థానాల పేర్లు అన్నది మరి ఆ ప్రకటనలో ఉంటుందా లేదా అన్నది మాత్రం చూడాలి. ఉన్నా కూడా ఆ స్థానాలు ఏవేంటి అన్నది కూడా అందులో పేర్కొనే అవకాశం అయితే ఉందనే చెప్పచ్చు. అయితే మరి అది రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా, రేపు ఎల్లుండి పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా ఉంది కాబట్టి ఆ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనే ఆ నిర్ణయం తీసుకుంటారా, దానికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి లేదా ముందే ఈరోజు ప్రకటిస్తారని చూడాలి. మొత్తం అసలు అయితే ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానిస్తూ ఆ ప్రకటన చేయడం, అందులో ఎన్ని సీట్లు బీజేపీకి ఇచ్చారు, ఎన్ని సీట్లు జనసేనకి ఇచ్చారు, ఎన్ని సీట్లలో టీడీపీ పోటీ చేయబోతుంది, ఆ సంఖ్యను అయితే ప్రాథమికంగా ఇందులో పేర్కొనే అవకాశం ఉంది. ఎన్డీఏ సంబంధించిన భేటీ ఎప్పుడు జరగబోతోంది? ఆ భేటీకి ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా హాజరు కాబోతోందా? శ్రీహరి, ఎన్డీఏ సమావేశం అయితే నిజానికి 11-12 తేదీల్లోనే జరపాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సమావేశాన్ని 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నట్టు సమావేశం. ఢిల్లీలో అశోక హోటల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సో 14వ తేదీ, గతంలో కూడా ఎన్డీఏ సమావేశం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు అశోక హోటల్లో. ఇప్పుడు 14వ తేదీ ఆ యొక్క ఎన్డీఏ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ సమావేశానికి రావాల్సిందిగా అధికారికంగానే ఇటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరికి కూడా ఇప్పుడు జేపీ నడ్డా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో 14వ తేదీ వాళ్ళిద్దరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ సమావేశంలో ఇక అధికారికంగానే అంటే ఆ సమావేశంలో పాల్గొనడానికి ముందే ఈ యొక్క కసరత్తు అయితే కొంత జరుగుతుంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏ ఏ సీట్లలో ఎవరెవరు ఏ స్థానాలు అన్నది ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి ఆ కొలిక్కి వచ్చినటువంటి స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అన్నది రేపు పార్లమెంటు రేపు 13-14 తేదీల్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతుంది. అందులో వాటికి సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎన్డీఏ సమావేశం కూడా జరగబోతుంది. ఈలోగానే టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి పేర్లు, ఆయా సీట్లలో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు ఆ యొక్క వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు జేపీ నడ్డా ప్రకటన తర్వాత ఇవాళ అక్కడే ఢిల్లీలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి వీరు కూడా మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉందా? సో పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ ప్రాతిపదికన పొత్తులు పెట్టుకున్నటువంటి పరిస్థితులపైన ఉన్న వివరించబోతున్నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా? ఆ అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదని చెప్పచ్చు శ్రీహరి. నిజానికి అసలు అమిత్ షా నివాసంలో సమావేశం ముగిసిన తర్వాత వెంటనే విజయవాడకి వెళ్ళాలని కూడా భావించారు ఇద్దరు. కానీ జేపీ నడ్డా ఆ కోరిక మేరకు, జేపీ నడ్డా విజ్ఞప్తి మేరకు ఈ యొక్క స్టేట్మెంట్ వచ్చేంత వరకు కూడా మీరు కొంత వేచి ఉంటే బాగుంటుంది అని కూడా వాళ్ళని కోరారు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ రెడీ చేసే ముందు కూడా కొన్ని అంటే డ్రాఫ్ట్, ఆ స్టేట్మెంట్ యొక్క డ్రాఫ్ట్ని కూడా వీళ్ళకి పంపి ఆ డ్రాఫ్ట్ని కూడా ఓకే చేయించుకున్న తర్వాత అధికారికంగా విడుదల చేయాలి కాబట్టి దాన్ని ఖరారు చేసేందుకు ఢిల్లీలోనే ఉండాలని కోరినట్టుగా తెలుస్తుంది ఆ స్టేట్మెంట్ యొక్క డ్రాఫ్ట్ని. అందుకే ప్రస్తుతం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ చూసి, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా జేపీ నడ్డా స్టేట్మెంట్ యొక్క డ్రాఫ్ట్ని చూసి వాళ్ళిద్దరు ఓకే చేసిన తర్వాత అది అధికారికంగా కూడా వస్తుంది కాబట్టి దానికోసమే ఉన్నారు తప్పితే ముగ్గురు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేసే అవకాశం లేదు అన్నదే మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ కృష్ణ, చూద్దాం. ఎందుకంటే జేపీ నడ్డా ప్రకటన మరి కాసేపట్లో రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రకటనలో ఎన్డీఏలోకి ఆహ్వానించడంతో పాటు సీట్లకు సంబంధించినటువంటి విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేటువంటి ఆసక్తి మాత్రం ఉంది. ఏ స్థానాలు అనేటువంటి దానిపైన కూడా విస్తృతంగా అటు టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేనలో కూడా చర్చ జరుగుతున్నాయి. ఈ లిస్టులు, ఈ పొత్తులకు సంబంధించిన అంశం పైన మరోవైపు అధికార పార్టీ కూడా వైసీపీ ఏం జరుగుతోందనే దానిపైన ఢిల్లీ వైపు